ఇక్కడ ప్రవచనకారులు, పీఠాధిపతులు, హిందూ సంఘాల మధ్య ఉన్నది ఒక్కటే ఒక్క సంబంధం. బ్యాచ్ 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 అంతా ఇదే పద్ధతి. మీరు గతంలో చూసుకోండి, మీలో ఎవరికన్నా కొంచెం పౌరుషం, సిగ్గు, శరం, నీతి, మానవ మర్యాద ఏదన్నా ఉండుంటే ఆ రోజు సాయిబాబా వదిలేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వెనకటికి ఒక సామెత ఉందండి, తెంగరోడు తిరణాలకు వెళ్తే తెల్లారులు ఎక్కదిగా సరిపోయిందంట. ఏంటనుకుంటున్నారా? వాడికి ఒకటి చూపించారు, ఇక అదే ఎక్కటం అదే దిగటం, అదే ఎక్కటం అదే దిగటం. ఎందుకంటే తెంగరోడు కదా. అలాంటి తెంగరోడే ఇప్పుడు పాపం సాయి భక్తులకు దొరికాడు. ఎవడనుకుంటున్నారా? ఈడే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పటికి నాకు తెలిసి మేము ఒక 50 వీడియోలు పెట్టుంటాం. ఈడొక 50 వీడియోలు పెట్టాడు, ఎక్కువ పెట్టుండొచ్చు. కానీ మా 50 వీడియోల్లో 50 డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి. కానీ వీడు చేసిన వీడియోస్ అన్నిట్లో ఒకటే కంటెంట్ ఉంటుంది. అయితే మా గురువు గారు వద్దిపట్టి గారు, లేదంటే చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం గారు, వీళ్ళ మాటలే ఉంటాయి. ఇవి లేవనుకోండి, వాసుదేవానంద సరస్వతి చెప్పారు, లేకపోతే బివి నరసింహస్వామి చెప్పాడు, లేకపోతే ఇంకెవడో చెప్పాడు అని చెప్పేసి పుస్తకాల రెఫరెన్స్ చూపిస్తాడు. మీరు గమనించండి, కొత్తగా దీనికి మించి ఏమీ ఉండదు. అలాగే మరో రొటీన్ విషయం ఏంటంటే, నేను కరుణాకర్ గారు ఎక్స్ క్రిస్టియన్స్, భారతవర్ష, ఎందుకంటే అతనికి భరతవర్ష అని పిలవటం రాక భారతవర్ష అంటుంటాడండి, నత్తి కదా. ఆ భరతవర్ష శివప్రసాద్ గారు, అదేవిధంగా భాస్కర్ కిళ్ళి గారు వాళ్ళ ఈ వీడియోస్లో కూడా ఫోన్ పేలు, గూగుల్ పేలు పెడుతున్నారట. ఇదే మాటలు. కొత్త మాట ఏదైనా ఉంటుందేమో చూడండి. కానీ చాలా రోజుల తర్వాత ఓ కొత్త మాట అన్నాడు. నిన్న సామవేదం షణ్ముఖ శర్మ గారిని మన కరుణాకర్ గారు, దువ్వాడ శివప్రసాద్ గారు వెళ్ళి ఇంటర్వ్యూ చేయ, ఆ ఇంటర్వ్యూలో సామవేదం గురువు గారు చాలా స్పష్టంగా సాయి గురించి, సాయి భక్తి గురించి, సనాతన ధర్మానికి సాయికి ఉన్న సంబంధం గురించి కొండ బద్దలు కొట్టినట్టు వాస్తవాలు చెప్పేశారు. ఎమ్మటే ఒక వీడియో వచ్చింది, వెలుగు లాంటి వీడియో, చూడండి ఒకసారి. 50 కోట్ల డిఫమేషన్ పడ్డది. 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రవచనకర్తలకి వార్నింగ్ ఇచ్చారు. ఇందాక మీరు విన్నారు కదా. నిజంగా వీళ్ళకి సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేయాలి అని ఉంటే గురువు పాదాలు పట్టుకొని గురువు సాయిబాబా ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడికి పోతారు. వార్నింగ్ ఇచ్చి మీ దగ్గరకు వచ్చారు, వార్నింగ్ ఇచ్చి వాళ్ళ గురువు దగ్గరకు కూడా పోతారేమో. 50 కోట్ల డిఫమేషన్ పడ్డాక ఫస్ట్ ప్రవచనకర్తలకి వార్నింగ్ ఇచ్చాక ప్రవచనకర్తలు పట్టుకున్నారు. అది కాకుండా ఇదే ప్రవచనకర్తలని 6 నెలల నుంచి ఏదో ఒక రోజు పట్టుకొని ఇవే వీడియోలు చేయిస్తే ఈ రోజు పరిస్థితి వేరేలాగుండు. మీరు భయపడాల్సిన అవసరం రాకపోయేది, వాళ్ళు బెదిరించాల్సిన అవసరము రాకపోయేది. అంటే ఇప్పుడు ఈడి ఉద్దేశంలో సామవేదం షణ్ముఖ శర్మ గారిని మేము బెదిరించామంట. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ మాట నువ్వు చెప్పకూడదురా. ఎందుకంటే నీకు విలన్ టోన్ పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే, ఆ మాట నువ్వు చెప్పకూడదురా అనే వాయిస్ దొరకట్లా, కాబట్టి ఈ విలన్ వాయిస్ పెట్టా. కానీ ఈ వాయిస్ని ఈడికి సరిపోయేలాగా అన్వయించుకోండి. మొదట క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, మేము బెదిరిస్తే బెదిరిపోయే స్థితిలో ఏ ప్రవచనకారులు లేరు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఈ చిల్లరగాళ్ళే చాలామంది వాగారు, మేము ప్రవచనకారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటున్నామని, లేకపోతే ప్రవచనకారుల యొక్క భక్తుల్ని మా ఫాలోవర్స్గా, సబ్స్క్రైబర్స్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి. మరి మేమే అంత డిపెండెంట్గా ఉన్నప్పుడు మేము వాళ్ళని బెదిరిస్తామా? మాలాంటి వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోయే స్థితిలో వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ప్రవచనకారులు, పీఠాధిపతులు, హిందూ సంఘాల మధ్య ఉన్నది ఒక్కటే ఒక్క సంబంధం, శాస్త్రపరమైన, శాస్త్రబద్ధమైన సంబంధం మాత్రమే. మేము ఎవరిని బెదిరించే స్థితిలో లేము, వాళ్ళు బెదిరిపోయే స్థితిలో అంతకంటే లేరు. మాకు ప్రవచనకర్తలు, పీఠాధిపతుల పట్ల పూజ్య భావన, మర్యాద మాత్రమే ఉంది. అయితే బెదిరింపుల గురించి ఏ గాడిద మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి. మొన్నటి వరకు నేనేమన్నా వద్దిపర్తి గారు దూరం పెట్టిందని చెప్పిన, నిన్నేమన్నాడు వీడు వీడియోలో? ఎవరన్నా మమ్మల్ని దూరం పెట్టింది అన్నాడు. దూరం పెట్టకపోతే ఇంకా మంచిది, మళ్ళీ వద్దిపర్తి గారిని దీంట్లోకి లాగి ఆయన రెస్పాండ్ అయ్యేటట్టు చేయొచ్చు. దూరం పెట్టకపోతే ఇంకా మంచిది, మళ్ళీ వద్దిపర్తి గారిని దీంట్లోకి లాగి ఆయన రెస్పాండ్ అయ్యేటట్టు చేయొచ్చు. ఇక నిన్ను దూరం పెట్టినా మాకు అడ్వాంటేజ్, దూరం పెట్టకపోయినా మాకు అడ్వాంటేజ్. మరి ఈ విధంగా నిన్ను దూరం పెట్టకపోయినా అడ్వాంటేజ్, దూరం పెట్టినా అడ్వాంటేజ్, మేము టార్గెట్ చేస్తాం అని చెప్పేసి ఈ రోహిల్ లగాడు, అంటే ఆ రోజు బాబాతో బాగా సన్నిహితంగా ఉండే రోహిల్లా తీరులోనే ఉంటాడులేండి. ఈ రోహిల్లా గాడు వచ్చేసి ఇప్పుడు వార్నింగ్ ఎవరికి ఇచ్చాడు? మా గురుదేవులకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? మీరు గనక వీళ్ళని దూరం పెట్టకపోతే మిమ్మల్ని టార్గెట్ చేస్తా, నెక్స్ట్ మీరు రెస్పాండ్ అయ్యేలాగా చేస్తా అని చెప్పేసి. ఈడు సామవేదం గారిని మేము బెదిరించామని చెప్తున్నాడు. ఈడే కాదు, ఈ బ్యాచ్ 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 అంతా ఇదే పద్ధతి.
మీరు గతంలో చూసుకోండి, సాయిబాబా హిందూ దేవుడు కాదు, సాయికి సనాతనానికి సంబంధం లేదని ఈరోజు సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పలా. గతంలో స్వరూపానంద స్వామివారు ద్వారకా పీఠాధిపతిగా ఉన్న సందర్భంలోనే చెప్పారు. మరి ఆయన మీద కేసులేసి ఆయన మీద దాడులు చేయాలని ప్రయత్నం చేసి, ఏది ఎక్కడెక్కడో కాదు, చివరికి హైదరాబాద్లో కూడా స్వరూపానంద స్వామి మీద దాడి చేయబోయారు. అలా దాడులు చేసి వాళ్ళని సాయిబాబా గురించి మాట్లాడకుండా చేసింది ఎవరు? వీళ్ళు. అలాగే మొన్న వీడియోలోనే స్వయంగా చెప్పాడు, నార్త్ ఇండియాలో ఉండే ఒక హిందువు మీద ఇలాంటి కేసులు పెడితే అతను వచ్చి క్షమాపణ చెప్పాడు. ఎందుకు? అస్తమాను కోర్టుకి వచ్చి వెళ్ళాలంటే ఒక ట్రిప్పుకి 35-40 వేలు అయిపోతున్నాయి, ఇన్నిసార్లు నేను అంత ఖర్చు పెట్టుకోలేను, కాబట్టి నేను క్షమాపణ చెప్పేసి సైడ్ అయిపోతాను అని చెప్పాడు. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రముఖ యూట్యూబర్ కూడా ఈ ఇష్యూలో కేసు అయిన తర్వాత సంస్థాన్ వాళ్ళకి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పి, నేను ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు వీడియోలు చేయను, దయచేసి నా పేరు కేసుల్లో నుంచి తొలగించుకోండి అని కూడా అడగటం జరిగింది. మరి ఎవరిని బెదిరిస్తున్నారు? ఇప్పుడు నా మీద, కరుణాకర్ గారి మీద, భాస్కర్ గారి మీద, శివప్రసాద్ గారి మీద కేసులు పెట్టేసి మాకు 50 కోట్ల రూపాయల డిఫమేషన్ నోటీసులు పంపించి, నువ్వు మాట్లాడటం మానేకపోతే నీ యావదాస్తిని గుంజేసుకుంటాం, నిన్ను బొక్కలో దొబ్బేస్తాం అని బెదిరించి మాట్లాడకుండా చేస్తుంది ఎవడరా? ఎవడో? మీలో ఎవరికన్నా కొంచెం పౌరుషం, సిగ్గు, శరం, నీతి, మానవ మర్యాద ఏదన్నా ఉండుంటే మేము ఏదైతే శాస్త్రబద్ధమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నామో అటువంటి శాస్త్రబద్ధమైన ప్రశ్నలకి ఆ శాస్త్రంతో సమాధానం చెప్తారు తప్ప కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని సాధించాలని, మమ్మల్ని వేధించాలని, మా ద్వారా క్షమాపణలు చెప్పించుకోవాలని చెప్పేసి మళ్ళీ మేము తిరిగి సాయిబాబా గురించి నిజాలు చెప్పకుండా చేయాలనేసి దుష్ట ప్రయత్నాలు చెయ్యరు. పైగా ఈ సాయి భక్తులు ఎంత రోతగలంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా సాయిబాబాకు సంబంధించి శాస్త్రబద్ధమైన నిరూపణ కోసం ఎవడో రాడు, కానీ ఆ మైదానం పాటిగాడు ఒకడు ఉంటాడు, వాడొకడు ఈడొకడు కూర్చుని 4 శ్లోకాలు చెప్పేసి మీకు అసలు శాస్త్రం తెలుసా, సనాతన ధర్మంలో బేసిక్స్ తెలుసా అని చెప్పేసి బిల్డప్లు ఇస్తూ ఉంటారు. ఇదంతా చూస్తే ఎట్టుంటుందంటే, ఎవడో కొక్కిరాయిని అడిగాడంట, కొక్కిరాయి నువ్వేం చేస్తుంటావు అంటే, చక్కగా ఉన్న వాళ్ళందరినీ వంకలాడుతుంటాను అందంట. ఎందుకంటే అది తిన్నగా ఉండదు, కానీ ఊళ్ళో వాళ్ళకి వంకలు పెడతారు చక్కగా ఉన్న వాళ్ళకి. అట్లాగే వీళ్ళు శాస్త్రాన్ని పట్టుకుని శాస్త్రబద్ధంగా మాట్లాడుతున్న వాళ్ళకి, శాస్త్రాన్ని అనుసరించి మాట్లాడుతున్న వాళ్ళని వేలెత్తి చూపిస్తూ ఉంటారు, వీళ్ళకేం తెలియదని చెప్పేసి. వీడికి తెలిసిందే 4 శ్లోకాలు, అది కూడా గుడ్డు గుర్రాలు లాంటివే. ఇప్పుడు సిరాజ్ చెప్పట్ల, జకీర్ నాయక్ చెప్పట్ల, షఫీ చెప్పట్ల, వీళ్ళు కూడా అంతే, ఒక 4 ముక్కులు పట్టుకుని అయ్యే చెప్తూ ఉంటారు. అయినా నాడు స్వరూపానంద సరస్వతి, లేకపోతే ఈరోజు సామవేదం షణ్ముఖ శర్మ గారు, వీళ్ళు మాత్రమే కాదు, ఏకంగా శృంగేరి జగద్గురువులైన శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు స్వయంగా చెప్పిన మాట ఒక్కసారి మీరు ఆలకించండి. సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే, రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా, రామాయణం అయినా వేదాల్లో ఏమైనా ఉందా? లేదు మరి వాళ్ళు మంత్రశాస్త్రం లేరంటే, కాదు ఏదో హనుమంతుడు అవతారాలు, దత్తాత్రేయ స్వామి అవతారాలు, ఈ అవతారాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన, వైదికమైన దేవతలు ఎవరు, మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు, మనది కాదు, మన సంప్రదాయం కాదు, ఇది వేరేది, ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా? లలితాదిత్య గారి ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు జగద్గురువుల వారు ఇచ్చిన సమాధానం వినండి ఒక్కసారి. ప్రతి హిందువు కళ్ళు తెరుచుకోవాలి. అంటే ఇక్కడ ఏ ఆచరణ, భగవదారాధన కానీ, ధర్మాచరణ కానీ, దీనికి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మనకి చెప్పవలసినటువంటి ప్రమాణాలు 3. మొదటిది వేదములు, రెండవది స్మృతులు, మూడవది శిష్టాచారం. ఈ శిష్టాచారం అనే లైన్ ఒక్కటి పట్టుకుని ఈ భ్రష్టాచారులు అందరూ కలిపి ఏం చేస్తున్నారంటే, జగద్గురువుల వారే చెప్పారు కదా శిష్టాచారులు ఏది చేస్తే అది చేయాలని అని చెప్పేసి అంటున్నారు. శిష్టాచారులు అంటే ఎవరు అనేది కూడా స్వామివారే స్పష్టత ఇచ్చారు, వినండి. ఈ 3 ఏ మార్గాన్నైతే మనకి చెప్తున్నాయో, ఏ ఆరాధననైతే చెయ్యమంటున్నాయో వాట్లని మాత్రమే మనం చెయ్యాలి. ఏతద్ వ్యతిరిక్తంగా ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆరాధించడం అనేది, దాన్ని చేయడం అనేది తప్పు. అది స్పష్టంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ స్వామివారు ఒక దేవుడిగా చలామణి అయ్యే వ్యక్తి పేరు తీసుకుని ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇలాంటి కల్టులు చాలా వచ్చేసాయి కాబట్టి వాటన్నిటి గురించి మాట్లాడారు. సనాతన ధర్మానికి శాస్త్ర ప్రమాణాలతో కూడి జగద్గురువులు ఏదైతే చెప్తారో అదే శిరోధార్యము, అదే శాసనము. ఇది ప్రతి హిందువు గమనించుకోవాలి. అంటే ఏమిటి 3 ప్రమాణాలు అని అంటే, మొట్టమొదటిది వేదములు చెప్పాలి. ఇప్పుడు ఇలా ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే వేదముల్లో అన్నీ కనపడట్లేదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి వేదముల్లో మనకు అన్నీ కనపడట్లేదు కదా, కాబట్టి వేదముల్లో ఇవి లేవు కదా అని అంటే, అందుకే స్మృతులు వచ్చాయి. స్మృతులు వచ్చింది ఎందుకోసము అని అంటే, వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే విస్తారంగా చెప్పడం కోసం వేదములు వచ్చాయి, అదే ఈ స్మృతులు వచ్చాయి.
అంటే అక్కడికి ఏమైంది, అందుకే శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఒక మాట, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని ఒక మాట ఉంది. అంటే దీని అర్థం ఏమిటి, ఈ ఇతిహాసములు పురాణాలు వీటిలోనే స్మృతులు ఇతిహాస పురాణాదులు ఇవన్నీ కూడా వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇంకా విస్తారంగా మనకి చెప్పడం కోసం వచ్చాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఈ స్మృతులలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటి విషయాలే. కాబట్టి వేదముల్లో చెప్పబడలేదు, స్మృతుల్లో చెప్పబడినా కూడా, స్మృతి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడినా కూడా వేదంలో చెప్పబడలేదు కదా అనే ఒక కారణంతో దీన్ని మేము ఆచరించము అథవా దీన్ని మేము తీసుకోము అనేటటువంటి మాట అది చాలా తప్పు. ఎందుకు అనంటే, స్వయంగా కొంతమంది ఏం చేస్తుంటారు అనంటే, మాకు వేదములు మాత్రమే ప్రమాణం, మేము వేదాల్లో చెప్పింది మాత్రమే తీసుకుంటాము, ఈ స్మృతులు పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిని కూడా మేము తీసుకోము అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో. కానీ స్వయంగా వేదవ్యాస మహర్షి ఆయన బ్రహ్మసూత్రాల్ని రాశారు అనేది అందరికీ తెలుసు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల ఆయన ఏం చేస్తారు అనంటే, అక్కడ ప్రతిపాదన చేస్తున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వేదవాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ దాని వెంటనే స్మృతి వాక్యాన్ని కూడా ప్రమాణంగా చూపిస్తారు. చూడండి, ఫలానా విషయంలో ఈ వేదవాక్యం అనేది ప్రమాణం, ఈ వేదవాక్యంలో ఈ అర్థాన్ని చెప్పారు కాబట్టి దీన్ని తీసుకోవాలి అని చెబుతూ ఇదే విషయాన్ని ఫలానా స్మృతిలో కూడా చెప్పారు కాబట్టి దాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సిందే అని వేదంతో పాటే స్మృతిని కూడా వారు తమ సూత్రాల్లో ఉదాహరిస్తూ ఉంటారు. దాన్నే శంకరాచార్యుల వారు కూడా తమ భాష్యంలో చూపించారు. ఇప్పుడు ఉదాహరణగా అనుకృత్యధికరణం అని ఒకటి ఉంది, చాలా చోట్ల ఉంది. అనుకృతయస్తస్య చ అని సూత్రం. ఈ సూత్రం ద్వారా శృతి వాక్యాన్ని చూపించారు, దానిలో ఉన్న అర్థాన్ని నిర్ణయించారు. దాని వెంటనే వచ్చే సూత్రం అపిచ స్మర్యతే. ఇదే అపిచ అంటే ఇదే విధంగా స్మృతిలో కూడా ఇలాగే చెప్పబడింది అని చూపించారు. అంటే అక్కడికి ఏమైంది అనంటే, వేదములు ఎలాగైతే మనకి ప్రమాణమో ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులు కూడా మనకి అదే విధమైనటువంటి ప్రామాణ్యాన్ని కలిగి ఉన్నాయి, అంతే ప్రమాణములుగా ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలు వేదముల్లో లేవు, కనపడట్లేదు, కానీ స్మృతుల్లో ఉన్నాయి అని అంటే తప్పకుండా మనం దాన్ని తీసుకోవాల్సిందే అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనకి వేదముల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, స్మృతుల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు, కానీ శిష్టాచారంలో ఉంటాయి. శిష్టాచారం అని అంటే ఏమిటి, శిష్టులైనటువంటి జనులు చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్నే శిష్టాచారము అని అంటారు. శిష్టులైనటువంటి జనులంటే ఎవరు అనంటే, ఎవరైతే ఈ వేదములు శాస్త్రములు వీటన్నిటి యందు ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉన్నవారై తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు. అటువంటి వాళ్ళు ఏ ఆచరణలు అయితే చేసుకొచ్చారో వెనకటి నుంచి, అదేదో నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు, వెనకటి నుంచి చేసుకుంటూ వచ్చారో ఇవి మనకి ప్రమాణం. ఎందుకంటే వాళ్ళంతా ఎవరు, వేదములు శాస్త్రములు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ఆచరించారు అనంటే అక్కడికి ఏమైంది, వాళ్ళు ఏం చేసినా కూడా శాస్త్రముల ప్రమాణాలని పెట్టుకునే చేస్తారు. వాళ్ళు సాయి భక్తులకు అందరికి అర్థమైందా? శిష్టాచారులు అంటే ఎవరంటే కేవలం వేదము శాస్త్రము తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, దాని ప్రకారం ఆచరించేవారు అని జగద్గురువులు చాలా స్పష్టంగా తెలియచేశారు. ఇంతటి చక్కటి విషయం తెలియజేసిన పరమ పూజ్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి మరొక్కసారి సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత స్పష్టంగా జగదాచార్యులు చెప్పిన తర్వాత కూడా మీరు గనక దీన్ని తీసుకోలేము అంటే ఇక మీ పైత్యానికి అవధులు లేవని అర్థం. పైగా వీళ్ళు జగద్గురువుల్ని ప్రమాణంగా ఒప్పుకోరు, ప్రవచనకర్తల్ని ప్రమాణంగా ఒప్పుకోరు, శృతి స్మృతులను కూడా ప్రమాణంగా ఒప్పుకోరు. కానీ వీళ్ళు పట్టుకొస్తారు కొన్ని లల్లాయి బుక్లు, ఆ పుస్తకాల్లో పట్టుకుని బివి నరసింహస్వామి రాశాడు కాబట్టి సాయిబాబా దేవుడు అంటే, బివి నరసింహస్వామి ఎవరు ఇంతకీ? ఆయన ఏమి వేద పండితుడు కాదు. ఆయన సాయిబాబా చనిపోయిన తర్వాత దాదాపు 30-40 ఏళ్ల తర్వాత షిరిడి సమాధి దర్శనానికి వెళ్ళి అక్కడి నుంచి ఇదేదో బాగుంది వ్యవహారం అని చెప్పేసి మైలాపూర్ వచ్చి గుడి కట్టుకుని అక్కడ ఆల్ ఇండియా సాయి సమాజాన్ని పెట్టుకుని సాయి భక్తి ప్రచారం మొదలు పెట్టానని చెప్తూ, సాయికి సనాతనానికి సంబంధం లేదు, సాయిబాబా హిందువు కాదు, సాయి ఆలయాలు హిందూ ఆలయాలు కాదు అని మొట్టమొదట కోర్టుకి లిఖితపూర్వకంగా ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సాయిబాబాని దేవుడు అన్నాడంట. అంటే ఇలా లాజిక్ ఎంత చిల్లరగా ఉంటుంది అంటే, నా చేతిలో ఫోన్ నల్లగా ఉంది కాబట్టి సాయిబాబా దేవుడే, నా చేతిలో మైకు 4 పలకలుగా ఉంది కాబట్టి సాయిబాబా దేవుడే అంటే ఇట్ట చెప్తున్నా నేను అనుకోమాకండి. ఇలా లాజిక్లు కూడా అట్టాగున్నాయి.
బివి నరసింహస్వామి చెప్పాడు కాబట్టి దేవుడే అంటే బివి నరసింహస్వామి కూడా అసలు ఫస్ట్ అతని ప్రామాణికత ఏంటి? అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామివారి పేరు కూడా వాడుతూ ఉంటారు, తెంబే స్వామివారి పేరు. తెంబే స్వామివారు ఎక్కడైనా సాయిబాబాని సాయిబాబా సాక్షాత్తు పరమాత్ముడు అని చెప్పాడా? లేదే. పోనీ సాయిబాబా సాక్షాత్తు దత్తావతారమే అపర దత్తాత్రేయుడు షిరిడి సాయిబాబా అని వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఎక్కడని చెప్పారా? లేదుగా. కానీ వీళ్ళు దాన్నే ప్రచారం చేస్తారు. ఏమన్నంటే లాహిర్ మహాశయ చెప్పాడు, మహావతార బాబా చెప్పాడు. అసలు వాళ్ళ ప్రామాణికత ఏంటి? ఫస్ట్ లాహిర్ మహాశయ ఎవరు? ఏ సంప్రదాయానికి చెందిన అతను? మహావతార బాబా అంటే ఎవరు? ఆయన ఎవరు? ఏ సంప్రదాయం? ఆయన యొక్క అస్తిత్వం ఏంటి? ఆయన యొక్క గురు పరంపర ఏంటి? వీటికి దేనికి సమాధానం ఉండవు. న్యాయంగా ఇవన్నీ ప్రశ్నలే. కానీ ఈ ప్రశ్నలను ప్రశ్నిస్తే వీళ్ళ యొక్క అస్తిత్వానికి కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అబ్బో అంతటోళ్ళే చెప్పారు కాబట్టి అంట. అంతటోళ్ళు చెప్పేది ఏంటి? నేను ఒక బుక్ రాసేసి ఎవడో పులకేశానంద స్వామి రాశాడు ఒక 100 ఏళ్ల క్రితం, ఇదిగో బుక్ కావాలంటే నాకు దొరికింది అని రాశాను అనుకో, అయిపోయిందా? కాదు కదా. ఇక్కడ వ్యక్తులు ఎప్పటికీ ప్రమాణం కాదు, శాస్త్రమే ప్రమాణము. తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే కార్యకార్య వ్యవస్థితౌ. వీళ్ళని చెప్పండిరా బాబు అంటే భగవద్గీతలోంచి 2 శ్లోకాలు తీసుకుంటారు. తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అని ఒకటి, యద్యతాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన ఒకటి. కానీ దానికి ముందే పరమాత్ముడు చెప్పిన మాట తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే అని చెప్పారు. మరి ఆ శాస్త్ర ప్రమాణానికి వీళ్ళ సాయిని నిలబెడతారా అంటే అబ్బే పుస్తకాల మీద కాదు, ఆధ్యాత్మికత అనేది అనుభవాల మీద ఉంటుంది అంటూ దిక్కుమాల ఫిలాసఫీలు చెప్తా ఉంటారు. ఈ రకంగా వాళ్ళు పీఠాధిపతుల్ని ప్రవచనకర్తల్ని బెదిరిస్తారు. పోరాటం చేస్తూ 10 మందికి సత్యాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్న మాలాంటి హిందూ సంఘాల మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. షిరిడి వస్తే ఏళ్లు కట్ చేసేస్తాం, కింద నుంచి పైదాకా రాడ్లు దింపేస్తాము, కొట్టించి తిప్పుతాము అని బెదిరిస్తారు. పైగా స్వామీజీలు చెప్పని మాటల్ని చెప్పినట్లుగా, చెయ్యని పనుల్ని చేసినట్లుగా చూపిస్తూ ఇదిగో ఫలానా స్వామి చెప్పాడు, ఫలానా స్వామి చెప్పాడు అంటూ తప్పుడు కథనాలు అల్లుతారు. ఇన్ని చేసి ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో ఢాంటే అన్నట్టు తిరిగి మా మీదే మళ్ళీ నిందలేస్తూ ఉంటారు. మేము వాళ్ళని బెదిరిస్తున్నాం, వీళ్ళని భయపెడుతున్నాం అని చెప్పేసి. ఎవడెవడకరా ఫోన్లు చేస్తున్నారు, ఎవరిని ఫోన్లు చేసి బూతులు తిడుతున్నారు, ఎవరిని వీడియోలు పెట్టేసి ఆ నా కొడక, ఈ నా కొడక, ఆయాల కొడక, ఈయాల కొడక, అది మింగుతావు, ఇది దొక్కుతావు అని చెప్పేసి బూతులు మాట్లాడుతుంది ఎవడరా? చేతగాక చేతులు మేకులు కొట్టు కూర్చున్నావు అనుకున్నావా? కాదు. ప్రజలకి సత్యం తెలియాలి కాబట్టి, నువ్వు కుక్కలా మురిగితే నీ వెనకాల మేము మొరగలేం కాబట్టి, దమ్ముంటే, నీతుంటే, నిజాయితీ ఉంటే శాస్త్ర చర్చకు నిలబడండి. 4 శ్లోకాలు ముక్కును పట్టేసుకుని మాకొచ్చిన శ్లోకాలే నువ్వు కూడా చెప్పాలి, లేకపోతే నువ్వు పండితుడు కాదు అంటూ పెచ్చ స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. నీకు అంత విశేష జ్ఞానం ఉన్నప్పుడు, నీకు నాతో కూర్చోటానికి లేదా మా వాళ్ళతో ఎవరితోనైనా కూర్చోటానికి వ్యక్తిత్వ అభ్యంతరం ఉన్నప్పుడు మధ్యవర్తిగా నువ్వు మంచివాడిని పెట్టుకో. నీకెవరితో నమ్మకం ఉందో వాడిని పెట్టుకో. ఆ మధ్యవర్తి ఏదైనా తేడాగా బిహేవ్ చేస్తే ప్రజలు తెలుసుకుంటారు. ఆయన మీతో చర్చలేంటి, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, శాస్త్రం లేదు, మీకు ప్రమాణం లేదు, గాడిద గుడ్డు లేదు, కానీ ఉల్టా మమ్మల్ని బెదిరించుకుంటూ వీడియోలు. హిందూ బంధువులారా ఆలోచించండి. ప్రతిసారి ఇలాంటి వాళ్ళు వీడియోలు పెడితే వాళ్ళ కౌంటర్లుగా పెట్టలేక కాదు, వాడు ఒకే సోదిని 100 వీడియోల్లో చెప్తున్నాడు. ఆడు చెప్పే అదే సోదిని రిపీట్ చేసుకుంటూ మనం 100 కౌంటర్లు చేయలేము, చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే మేము సాయి సచ్చరిత్రని ప్రమాణంగా తీసుకుని, సాయి లీలామృతాన్ని ప్రమాణంగా తీసుకుని, సాయి సంస్థాన్ యొక్క, ఆల్ ఇండియా సాయి సమాజ్ యొక్క, సాయిబాబా భక్త మండళ్ళ యొక్క కోర్టు స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని, కోర్టు తీర్పుల్ని ప్రమాణంగా తీసుకుని మేము వాస్తవాన్ని బయటికి తెస్తున్నాం. చెప్పలేం, ఎప్పటికీ గెలవలేము, మన నాటకాల్ని మనం దాచుకోలేము, వీళ్ళు చెప్తున్న నిజాలని మనం ఆపలేము అన్న భయం వస్తే కోర్టు కేసులకే కాదు, వీళ్ళు సుపారీలు ఇచ్చి మమ్మల్ని తప్పించే ప్రయత్నం కూడా చేయగలరు. ఆ సమర్థత వాళ్ళకు ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి వారిని తిడితే టీటీడీ కేసులే ఇట్లా, రాముల వారిని బూతులు తిడితే ఒంటిమిట్టో, భద్రాచలము, అయోధ్య మందిరం వాళ్ళు కేసులే ఇట్లా. కానీ సాయిబాబాని తిట్టకపోయినా ప్రశ్నిస్తే కూడా షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు ముందుకు వచ్చేసి కేసులు వేస్తున్నారు, బ్లాక్మెయిల్స్, బెదిరింపులు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరి వ్యవస్థలు ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయో, ఈ ఎకో సిస్టంలో మళ్ళీ హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? సిరాజ్ లాంటి వాళ్ళనో, లేకపోతే ఇతర ముస్లిం సంఘాల వాళ్ళనో, లేదంటే ఇతర ముస్లిం ప్రచారకులు చేస్తున్న ప్రచారాలను సాయిబాబా గురించి ఒక్కళ్ళు కూడా ఎందుకు ఖండించట్లేదు? మీరు ఆలోచించుకోండి. ఆ రోజు సాయిబాబా వదిలేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, హిందువులని ముస్లింలకు బానిసలుగా మార్చాలన్న ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకి వీళ్ళు కొనసాగింపుగా పనిచేస్తూ ఉన్నారు. దీన్ని కావాలంటే శాస్త్రపరమైన చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అఫ్కోర్స్ మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం అనుకోండి. వీళ్ళు తప్పుడుగాళ్ళు కాబట్టి వీళ్ళు చర్చలకు రావట్లేదు, తప్పించుకు తిరుగుతున్నారు. జస్ట్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.